రైట్, మనతో పాటు ఆల్రెడీ శ్రీకాంత్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏం చెప్తారు? పోలీస్ శాఖ మొత్తం తెలంగాణ భవన్ ముందరనే ఉన్నది. అలా అటు పోతే సికింద్రాబాద్లో ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సన్నివేశాన్ని మనకు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ భయపడతా ఉన్నారు. ఏం చెప్పాలనుకున్నారు దీని గురించి? మేము శాంతియుతంగా పోరాటం చేద్దామని, ఏదో దీక్ష చేద్దామని అనుకున్నాం. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు మన సీనన్నగా అరెస్టు వారం చేయడం చాలా దురదృష్టం. ఇప్పుడు ఆయన శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పి పిలుపునిచ్చారు. పర్మిషన్ తీసుకోవాలి కదా మీరు కూడా దానికి? పర్మిషన్ తీసుకుంటాం, కోర్టు నుంచి తీసుకుంటాము. కానీ మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంది? రాజ్యాంగం ఇచ్చింది కదా, రాజ్యాంగం దాన్ని బట్టి ప్రాసెస్ ఉంటాము. కానీ అన్యాయంగా మా కార్పొరేటర్లని, ఎమ్మెల్యేలని, వాళ్ళని వీళ్ళని, పద్మారావు సార్ని అందరినీ అరెస్ట్ చేయడము ఇదంతా చాలా దురదృష్టము. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి ఆ సికింద్రాబాద్ ఏదైతే ఉందో ఒక జిల్లాగానే మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజలకు నష్టపరిహారం జరుగుతుంది అక్కడ. అంతేగాని దీని పాలన అనడము దురదృష్టం. ఫస్ట్ అయితే నువ్వు ఆరోగ్య దాంట్లో పక్క కరెక్ట్ ఇయ్యి. ఆడపిల్లలకు పింఛన్లు ఇయ్యండి. పెద్ద మనుషులు ఆడపిల్లలు మోపిల్ల వాళ్ళకి పింఛన్ ఇయ్యండి. స్కూటీలు చదువుకున్న వాళ్ళకు అది ఇవ్వండి. స్కాలర్షిప్లు ఇవ్వండి. ఆటో డ్రైవర్లకు ఇవ్వండి. కారు డ్రైవర్లకి ఇవ్వండి. చాలా డ్రైవర్లు ఆగమైపోయారు, ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు. వాళ్ళు కన్నీటితో సూసైడ్ చేసుకుంటారు, చనిపోతురు. అది పట్టించుకోకుండా ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ఆట ఏముంది? ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ లేదు, వాళ్ళకి ఇవ్వండి. గది చెయ్యండి రేవంత్ రెడ్డి గారు. ఇదేంది మీది దురదృష్టం అని రేమో మోమో అన్నట్టు ఏదేదో. అసలు కేటీఆర్ అన్న మాట నీకు తలకు వస్తే మైండ్ నీకు బ్లాక్ అయిపోతుంది. కేసీఆర్ పేరు వినగానే నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. తెలంగాణ జిల్లాలకు 33 జిల్లాలకు బీఆర్ఎస్ గుర్తుకు ఓట్లు వేయాలి, గెలిపించుకోవాలి. నెక్స్ట్ అధికారం వచ్చేది బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ.